మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ తహసీల్దార్లతో సబ్ కలెక్టర్ వెట్టిసెల్వి ఆదేశం. పరిశుభ్రత, స్వచ్ఛ నీటి శుద్ధగల వాటర్ ప్లాంట్లని అనుసరించడం జరుగుతుందని పుంగనూరు పురపాలక సంఘ కమిషనర్ సోమవారం వాటర్ ప్లాంట్ యజమానుల సమీక్ష సమావేశంలో వెల్లడి. వేసవిని దృష్టిలో ఉంచుకుని పుంగనూరు మండలంలోని గ్రామాలలో త్రాగునీటి సమస్య, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా సర్పంచులు, కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు సూచన. 2017-18 సంవత్సరానికి గాను ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ పోర్ట్ స్టేడియంలో ప్రొఫెషనల్ కబడ్డీ క్రీడాకారుల ఎంపిక నిర్వహించడం జరుగుతుందని ఆంధ్ర కబడ్డీ కార్యదర్శి టి రామచంద్ర తెలియజేశారు. క్రీడాకారులకు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఇటీవల భారతదేశంలో ప్రో కబడ్డీ ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ప్రో కబడ్డీలో పాల్గొనటం గాను ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలకు గాను ఈ నెల 8వ తేదీ విశాఖపట్నం రాజీవ్ గాంధీ పోర్ట్ స్టేడియం నుండి సెలక్షన్ జరగబడుతున్నది. ఈ 4 జిల్లాల నుండి మంచి క్రీడాకారులను ఎంపిక చేసి ఎంపికైన వారికి ప్రో కబడ్డీ వారు మరియు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 నెలల పాటు శిక్షణ ఇచ్చి మంచి నైపుణ్యం కల్పించినటువంటి క్రీడాకారులకు ప్రో కబడ్డీలో పాల్గొంటుంది 2017-18 సంవత్సరం పాల్గొంటుందని అవకాశం కల్పించబడుతుంది. కావున ఈ యొక్క సెలక్షన్స్ను కబడ్డీ క్రీడాకారులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్ర కబడ్డీ సంయుక్త కార్యదర్శి అయినటువంటి రామచంద్ర తెలుపుతున్నాను. 8వ తేదీ విశాఖపట్నం రాజీవ్ గాంధీ పోర్ట్ స్టేడియం నందు ఉదయం 8 గంటలకు ఈ ఎంపిక పోటీలు జరపబడును. ఇది మ్యాట్ మీద జరపబడును కాబట్టి క్రీడాకారులు కూడా వచ్చేవాళ్ళు తమ షూస్తో, అంటే మన నేల మీద కాకుండా షూస్తో కబడ్డీ ఆడవలసి ఉంటుంది కాబట్టి క్రీడాకారులు గమనించవలసిందిగా కోరుచున్నాను. పుంగనూరు సమీపంలో ములిబాగం రోడ్డులో మాదనపల్లె వద్ద వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ధర్మకర్త అయిన పి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో సాయిబాబాకి విశేష పూజల్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయినాథునికి అభిషేకాలు శోభాయమానంగా, నేత్రపర్వంగా అలంకరణలు, శ్రీ సాయిబాబా నామ స్తోత్రాలతో ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. मध्ये मध्ये अवलवाणीं समर्पयामि, हस्तो प्रक्षालनं समर्पयामि, पादौ प्रक्षालनं समर्पयामि, पुनरागमनं समर्पयामि, ताम्बूलं समर्पयामि, हिरण्यगर्भगर्भस्थं हेमबीजम्। ॐ साम्रहण्येश्चायजते इमां जनतागुं सङ्गृह्णानेते द्वादशारत्नेरचना भवति द्वादशमासा संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जे भवति ऊर्ध्वे मुञ्जाः ऊर्ध्वमेवावरुन्धे चित्रानक्षत्रं भवति चित्रं वा एतत्कर्म रश्वमेधः समृद्धे बहुत्वैव पश्वायैव प्रजापितायै बहुरेयवायै बहुमाशतितायै बहुहिरण्यायै बहुहस्तिकायै बहुदासपूरजायै रयवत्यै मुख्यवत्यै बहुदासपूरजायै राजास्तु सद्गुरु साईनाथ देवताभ्यो नमः। आनन्दकर्पूरमङ्गलनीराजनं दर्शयामि, नीराजनस्यै आचमनीयं परिमलपत्रपुष्पाणि समर्पयामि, रक्षान् धारयामि। नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि, नीराजनमध्ये आचमनीयं परिमलपत्रपुष्पाणि समर्पयामि, रक्षान् धारयामि। नमस्करोमि जन्मान्तरकृतानि च तानि विनश्यन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः रक्ष रक्षो जनार्दन रक्ष रक्षो साईनाथ महाराज। आवाहित देवताभ्यो नमः। यजमानस्य आत्मप्रदक्षिणस्कारान् समर्पयामि, मनसा अभिष्टप्रार्थनान् समर्पयामि, पुनः पूजां दर्शयामि, चामरे विजयामि, नृत्यं दर्शयामि, गीतं श्रावयामि, आन्दोलिकं समर्पयामि,
अश्वारोहण गजारोहण ध्वजारोहण समस्त राजोपचार देवोपचार शिष्टोपचार मानसोपचार षोडशोपचार पूजां समर्पयामि यस्य स्मृत्यानामत्यालः पूजाद्यादिषु मूल्यं सम्पूर्णतां याति सद्योपगतमचलं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महान् महेश्वर यत्कोजितमया देव परिपूर्णं तस्मै अनेन सद्गुरुदेवताभ्यो नमः यजमानस्तु करोमि यत् सकलं तस्मै श्रीमन्नारायणायेति समर्पयामि प्रार्थनां समर्पयामि పూడూరు పురపాలక సంఘ పరిధిలోని కొత్తపేట 23వ వార్డులో రాధమ్మకు చెందిన ఇల్లు ఆదివారం రాత్రి అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఆ వార్డు కౌన్సిలర్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పి అమరేంద్రులు సంఘటన స్థలాన్ని పరిశీలించి రాధమ్మను ఓదార్చి కొంత ఆర్థిక సహాయాన్ని మరియు వస్తు సామాగ్రిని అందజేసి ప్రభుత్వ పరంగా సహాయాన్ని అందజేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సార్ అమౌంట్ మళ్ళీ ఇద్దరు అది ఒక ఫోటో తీసుకుంటాం సార్. అమరన్న అట్లే మిత్రులందరూ కలిసి కూడా ఇస్తున్నారమ్మా. ముందు ఒక 6,000 ఇస్తున్నా, తీసుకోగలిగింది తీసుకొని ముందు పని చేసుకోండి. ఏమో ఇబ్బంది లేకుండా చూడండి అమ్మా వీళ్ళకి. ముందు కనీసం దాని ద్వారా ఏదో వచ్చి చేసుకోండి, చేయించుకుంటాం తల్లి. ఇబ్బంది లేకుండా చేసుకోండి. ఏం చేస్తా అంటే మీరు లోపల పాల్గొంచుకుంటాను సార్. మళ్ళీ ఏమేమి చెప్పమ్మా? మళ్ళీ పక్క పొగ వస్తుంది అనేసి బయట వచ్చినాయి. బయట వచ్చే కొందరికి ఆ పక్క అంతా అంటుకునేసి ఆర్పుదం తయారు చేసిన ఆరిపోయిన వాళ్ళ కాలేదు మొత్తం అంటుకునేసింది. బట్లు ఇంట్లో ఏమైనా డబ్బులు బట్టలు ఏమైనా పెట్టినారమ్మా? బంగారం ఉంది సార్. ఎంత ఉంది? బంగారం కమ్ములు 10,000 సార్. డబ్బులు ఏమైనా పెట్టింట్రా? డబ్బులు 10,000 దాకా ఉన్నాయి. రాత్రి దురదృష్టవశాత్తు ఈ వార్డులో ఉన్నటువంటి రాధమ్మ గారి ఇల్లు అగ్ని ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయింది. వాళ్ళు కట్టు బట్టలతో రాత్రి ప్రాణాలతో బయటపడినారు. వాళ్ళకి ఎలాంటి జీవనాధారం లేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా రోజు కూలి చేసి జీవనం సాగించేవారు. వాళ్ళకి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం వల్ల చాలా అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నాము. వాళ్ళ సహాయార్థము ప్రతి ఒక్కరు కూడా మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిల్స్, మా మిత్ర బృందం అందరూ కూడా కలిసి వాళ్ళకి ఈరోజు వాళ్ళు తోచిన సాయం చేసి వాళ్ళని ఆదుకునేదానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటాం. పూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని సూచించారు. ఏదైనా కష్టతరమైన సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారులకు తెలిపి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుందన్నారు. వేసవిలో గ్రామాలలో అతిసార, విష జ్వరాలు లాంటివి వస్తే వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు తెలిపి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అవకతవకలు కాకుండా నిజమైన లబ్ధిదారులకు చేరేందుకు అవకాశం ఉంటుంది. అది పూర్తిగా మీ పైనే ఉంటుంది బాధ్యత. గ్రామ సభ పెట్టాల్సింది మీరు సెక్రటరీస్, తప్పనిసరిగా హౌసింగ్ కూడా గ్రామ సభ పెట్టండి, మాకు ఇన్ఫార్మ్ చేయండి, డేట్స్ ఇవ్వండి. అవసరం ఉంటే ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు మేము కూడా వస్తాము గ్రామ సభలో. నిజమైన లబ్ధిదారులకే మనం ఇప్పించే కార్యక్రమం చేపడదాం. ఈ 101 కూడా మన మండలంలో నిజమైన లబ్ధిదారులకే చేరాలనేది నా ఉద్దేశం, నా కోరిక కూడా. దాన్ని మీరు ఎంతవరకు అమలు చేస్తారనేది గ్రామ స్థాయిలో మీరు ఉండాలి. కాబట్టి ఆ బాధ్యత మీ పైనే ఉంటుంది, సెక్రటరీస్, సర్పంచుల పైన ఉంటుంది. తప్పనిసరిగా వీటిపైన మాత్రం మేము మాత్రం మండలంలో రివ్యూ చేస్తాం. వీటిపైన ఏమైనా పొరపాటు చేస్తే కూడా క్వశ్చన్ కూడా చేస్తాం, అడుగుతాం మీకు ఎందుకు చేస్తారు. దాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించి మండల ఏ అడిగినారనో
లేదా ఇంకెవరో చెప్పినారనో చాలా పెట్టేది మాత్రం సాల్వ్ చేయండి. నిజమైన లబ్ధిదారులకే ఇవ్వండి. నేను చెప్పేది ఒకటే, ఎవరు ఎలా ఏం చేసినా చివరకు భరించాల్సింది మీరే. గ్రామంలో మొట్టమొదటిగా కనబడే వ్యక్తి సర్పంచ్ గారు, తర్వాత కార్యదర్శి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి నిలబడుకుని ఎన్ని ఉపన్యాసాలన్నీ చెప్పచ్చు, మీకు ఎన్ని నీతికథలన్నీ చెప్పొచ్చు, కానీ బాధను అనుభవించేది మొదట మీరే, ఆ తర్వాత రెండవది మేము, అంటే ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, తర్వాత నేను. దీన్ని ఏ జిల్లా కలెక్టర్ గారు కానీ, లేకపోతే డిపిఓ గారు కానీ, లేకపోతే ఇంకోరు కానీ పరోక్షంగా ఎప్పుడో పేపర్లో చూసో, లేకపోతే ఇక్కడ నుంచి మన వల్ల ఏమీ కాని పరిస్థితిలో మనమంతా చేతకాలం అయితే అప్పుడు తీసుకెళ్ళి అక్కడ చెప్తే అప్పుడు వాళ్ళు ఏదైనా ఒకటో రెండో విషయాలు స్పందించేసి తప్ప అప్పుడు కూడా వాళ్ళ స్పందన తక్కువే ఉంటుంది, వాళ్ళకి ఎందుకంటే ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి నేను అంటే ఏంటంటే లోపాలు ఉన్నాయి. మొదటిది నాగిరెడ్డి గారు మరి వెంకటరెడ్డి చెప్పినట్టుగా నిధుల మీద ఆంక్షలు ఉన్నాయి, నిధులు డ్రా చేయడం మీద ఆంక్షలు ఉన్నాయి, అది ఒకటి. రెండవది ఏంటంటే ఈ పెద్ద నోట్ల ప్రభావం ఇంకా కూడా పూర్తిగా పోలేదు. అది వారానికి 24,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మనం ఒక 5 లక్షల రూపాయలు పని జరిగి నేను ప్రాక్టికల్గా చూసినాను. మన వనరులు సర్పంచ్ గారు 3 లక్షల రూపాయలు వాళ్ళు వర్క్ చేసి ఎక్కడెక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి పైప్ లైన్ అన్నీ వేసిన తర్వాత ఎంబుక్ రికార్డ్ అవ్వడానికి 2-3 నెలలు అయింది. ఆ తీరా అది వచ్చింది, అది పోయిన తర్వాత బిల్లు చేసి ఎత్తుపోయి చెక్ ఇస్తే ఆయన అకౌంట్లోకి అయితే డబ్బులు పడిపోయినాయి. దాన్ని బయట తీసుకురావడం ఎట్లా, అప్పులో డబ్బులు వేయడం ఎట్లా ఆయన తెలియకుండా చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన ఏదో కొన్ని మార్గాలు కూడా చెప్పిస్తున్నాం, ఆయన ఏదో కొంతవరకు బయటపడినట్టున్నాడు ఆయన. ఇలాంటివి ఉన్నాయి. ఇది నాకు నీకు లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితం కాదు, యావత్ భారతదేశానికి పరిమితమైనటువంటి విషయం. కాబట్టి దాని గురించి చర్చించిన స్థాయి మనకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వెంకటరెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ ఆంక్షలు ఉన్నమాట నిజమే, కానీ ఆంక్షల్ని మోస్ట్లీ ఈ 10వ తేదీ లోపల తొలగించేస్తారు. ఇప్పటివరకు నిధుల డ్రా మీద ఆంక్షలు ఉన్నాయి, అది 10వ తేదీ లోపల తొలగిపోతాయి, దాని గురించి బాధపడాల్సిన పని లేదు. ఇంకా ఈ నీటి విషయంలో ఎలక్షన్ కోడ్ పనిచేయదు. త్రాగునీటి చాలా అవసరం, దీనికి ఎలక్షన్ కోడ్ సంబంధం లేదు. రెండవది ఏమంటే శాంక్షనింగ్ అథారిటీ ఎవరు బయట వాళ్ళు అయితే మీకు శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే శాంక్షనింగ్ అథారిటీ కాబట్టి లోకల్గా అయితే ఇబ్బంది ఏం రాదు. ఎలక్షన్ కోడ్ కూడా ఎల్లుండి మధ్యాహ్నంతో పూర్తి అయిపోతుంది, దాని గురించి కూడా మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. అందుకనే ముందస్తుగా ఒక హెచ్చరిక, ఎందుకంటే 10 గ్రామాలే ఉన్నాయా లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నాయా అని మీ దగ్గర తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి మరి గౌరవ పెద్దలు చెప్తే సార్ ఏర్పాటు చేయండి, సోమవారం నాటి మాట్లాడదాము, అందరూ వస్తారు. ఆ రోజైతే మిగతా రోజుల్లో చెప్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని అంటే దానిపైన కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం 8 గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ పెట్టినాం, మరి 2 గ్రామాల్లో టైఅప్ కూడా పెట్టినాము. గత వారం కూడా మరి మన్మధుల్లోని 2 గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇంకా ఏదైనా గ్రామాల్లో ఉంటే కూడా మీరు చెప్పగలిగితే మేము ఈరోజు కూడా అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ తీసుకుని ఈ నెల నుంచి 15-20 తేదీలు కూడా రావచ్చు. ఎందుకంటే ఎండలు అయితే ఎక్కువగా కాస్తున్నాయి. మార్చి మొదటి రోజుల్లోనే ఎండ 40 డిగ్రీలు చేరిపోతుంది. పుంగనూరులో కూడా 37 నిన్న మధ్యాహ్నం 37 మెజర్ చేస్తే, పుంగనూరులో 37 కాయడం అంటే చాలా పెద్ద ఎండే. కాబట్టి ఒకటే వ్యూహం, అందరం కలిసి పనిచేద్దాం. మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యని మన జెడ్పీసీ గారు చెప్పినట్టుగాను, ఎంపీపీ గారు చెప్పినట్టుగాను ఏదైనా పక్కన పెట్టి మొత్తానికి ఎవడు ఇబ్బంది పడిన పరిస్థితి మనం కల్పించుకుని అందరం హాయిగా ఉండేటట్టుగా చేయడం. చిన్న పని పెట్టుకుని దాంతో మనం మెంటల్గా ఇబ్బంది పడకుండా, అదేవిధంగా ప్రజలకు కూడా మీరు ఒక మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ఉంది. సెక్రటరీలకి ముఖ్యంగా మీరు అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకుని నీటి వృధాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. మీరు పిట్ ట్యాప్స్ కానివ్వండి, సంపులు కానివ్వండి, ఎక్కడైనా గుర్తిస్తే మీ వల్ల అయితే సర్పంచ్ గారి సహకారం తీసుకుని అక్కడికక్కడే కూలీలు పెట్టుకుని క్లోజ్ చేయడం చేయండి. మీ వల్ల కాకపోతే మా దృష్టి తీసుకురండి, మేము కూడా నేను ప్రత్యేకంగా చేస్తాం. ఇంకా మెయిన్ జెడ్పీసీ గారు మర్చిపోయారు అనుకుంటాను, నేను మామూలుగా అన్ని టచ్ చేస్తారని ఆయనకి వదిలేశాను. హ్యాండ్ పంప్స్ మనకి ఇంతో అంతో కరెంటు ఇబ్బంది అయినా లేకపోతే ఉన్న మోటార్ ఉన్నటువంటి చెడిపోయినా కాలిపోయినా నీళ్ళు అయిపోయినా కూడా మనకు చేతి పంపు, వాటన్నింటినీ కూడా రిపేర్ చేసి కండిషన్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ మీటింగ్ జరుగుతున్నట్టు
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మదనపల్లి డివిజన్ తహసీల్దార్లతో సబ్ కలెక్టర్ వెట్టిసెల్వి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెట్రోల్ బంకుల్లో ఉచితంగా పెట్రోల్ను పట్టించడం, సినిమా థియేటర్స్ లో ఓటర్లకు ఉచిత ప్రదర్శన సౌకర్యం తదితరాల్ని ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాల క్రిందే వస్తాయని, అలాంటివి జరిగితే తహసీల్దార్లు వెంటనే స్పందించి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూనర్ పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛ పరిశుభ్రతతో ప్రజలకు త్రాగునీటిని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించే వాటర్ ప్లాంట్లు 17 ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. వాటి పరిశుభ్రత స్థాయి నిబంధన మేరకు ఉన్నాయా లేదా అని తేల్చి చెప్పేందుకు గత వారం ఈ వాటర్ ప్లాంట్ నుంచి శాంపిల్స్ సేకరించి తిరుపతి నీటి పరిశుద్ధ పరీక్షా కేంద్రానికి పంపడం జరిగిందని, అక్కడి నుంచి వచ్చిన రిపోర్టులను పరిశీలించి అన్ని వాటర్ ప్లాంట్ల యజమానులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 17 ప్లాంట్లలో 5 వాటర్ ప్లాంట్స్ నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉండడంతో వారికి వారం రోజులు గడువు ఇచ్చి సక్రమంగా నిర్వహించాలని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. పుంగనూరు పట్టణంలో ప్రజలకి స్వచ్ఛమైన శుద్ధి చేయబడినటువంటి మంచినీటిని సరఫరా చేయడానికి పురపాలక సంఘం ఇప్పటికీ అనేక ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. క్లోరినేషన్ చేసిన తర్వాతనే పరిశుభ్రమైన నీటిని కూడా మనం అందిస్తున్నాం. అది కాకుండా కొంతమంది ఈ మినరల్ వాటర్ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది కూడా మన మున్సిపల్ తరపున అయితే ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చెప్పి మనం 20 లీటర్ల క్యాను ₹2 లెక్కనే మనం ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ వాళ్ళు అయితే 20 లీటర్ల క్యాను ₹10 లెక్కన వాళ్ళు అందజేస్తూ ఉన్నారు. మనకు పట్టణంలో మొత్తం 17 మినరల్ వాటర్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ 17 కూడా మనం పోయిన గురువారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసి ఒకే సమయంలో 17 దగ్గరికి మా సిబ్బందిని పంపించి వాటర్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ శాంపుల్స్ అన్నీ కూడా తిరుపతి పబ్లిక్ హెల్త్ ఆథరైజేషన్ ఉన్నటువంటి ల్యాబొరేటరీకి మనం పంపడం జరిగింది. ఈ మొత్తం 19 టెస్ట్ చేసిన తర్వాత అందులో ఒక 5 సక్రమంగా లేవని చెప్పి మనకి ఇక్కడ ఈరోజు రిపోర్ట్ రావడం జరిగింది. ఈ రిపోర్ట్ను అనుసరించి మనం ఇవాళ పెద్దలు మినరల్ వాటర్ తయారీదారులందరినీ కూడా పిలిపించి చర్చించి 5 మందికి కూడా చెప్పడం జరిగింది. 3 రోజుల సమయం ఇవ్వడం జరిగింది వాళ్ళకి. మీరు మీ మిషనరీలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకొని స్వచ్ఛమైన నీటిని కూడా ఇవ్వాలని చెప్తున్నాం. టీడీఎస్ మెయింటైన్ చేయడం, అలాగే యూవీ లైట్ ప్రొటెక్షన్ ఎలా ఉందో చూసుకోవడం, వాళ్ళ మెమరీస్ ఎలా ఉన్నాయో చూసుకోవడం, వాళ్ళ ప్లాంట్ ఉన్న పరిసరాలు చూసుకోవడం కూడా చేయమని చెప్పి అందరినీ కూడా వేడుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే రిపేర్లు చేయించి స్వచ్ఛమైన నీరే ప్రజలకు అందేజం చేస్తాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారు. కాబట్టి 3 రోజులు వ్యవధి ఇవ్వడం జరిగింది 5 మందికి కూడా. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. దీనిలో 2-3 చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు అందరినీ కూడా ఇదే విధంగా మంచినీటిని ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేదాన్ని కూడా అడిగాం మేము. ఎటువంటి పరిస్థితుల్లో కానీ టీడీఎస్లో కానీ అలాగే ఈ నైట్రోజన్లో కానివ్వండి, దాంట్లో వాళ్ళు కలిపి కెమికల్స్లో కానివ్వండి ఇబ్బందులు వస్తే ప్లాంట్ మూసివేస్తామని కూడా హెచ్చరించడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. మండల కేంద్రమైన చోడేపల్లిలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న పటేళ్లు, సేట్లు స్థానికంగా ఉంటున్న వ్యాపారులను ఇబ్బందులు చేస్తున్నారని మండల వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు మెదింటి కిషోర్ ఎస్ఆర్టీవీకి తెలిపారు. పట్టణంలో టౌన్లో జరుగుతున్నటువంటి వివాదాలు అంటే ఈ రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చినటువంటి సేట్లు, పటేళ్ళని 2 తెగలు ఈ చోడేపల్లి అంగళ్ళు పెట్టుకొని బంగారంగళ్ళు, ఈ గుడ్డలంగళ్ళు, టీ అంగళ్ళు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరమైన వ్యాపారాలు చేయకుండా గలాట తత్వంతో ఒకరినొకరు దూషించుకుంటూ ఒక్కొక్క రోజు రోజుకి వాళ్ళ గలాటలు పెరిగి చోడేపల్లిలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ఐక్యతను పోగొడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చోడేపల్లి వ్యాపారాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఎన్నో విధాలుగా వర్తకులు, వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్యులు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి వ్యాపారాలు చేసేంత వరకు చెడ్డపేరు తెచ్చుకున్నటువంటి మంచి గుర్తింపు ఉన్నటువంటి ఈ చోడేపల్లిని వీళ్ళు అన్యాక్రాంతంతో అనవసరంగా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతూ వీళ్ళు వ్యాపారాలు చేయాలనుకుంటే ఏ విధంగా ఉంటాయంటే, పక్కన 2 ఇళ్ళు ఉంటే అన్నదో ఇల్లు ఉంటుంది, తమ్ముడిదో ఇల్లు ఉంటుంది. వీళ్ళు అక్కడికి పోయి తమ్ముడిని దగ్గర ₹1000 బాడిగ అని చెప్పి తీసుకుంటారు. ఇంకొకటి పోయి వాళ్ళల్లో ఒకడే 5000 బాడిగిస్తాను ఇంకోటి అంటాడు. ఆ పక్క అన్నదమ్ములు లేవాదేలు ఉంటే ఆ ఇంట్లో కూడా నాకు భాగం ఉందని ఇంకొకడు
ఆ ఇంటి మీద గెలాడకపోయే పరిస్థితులు చౌడేపల్లి చేసినారు. అదేవిధంగా చౌడేపల్లిలో ఈ పటేళ్లు సేట్లు వీళ్ళది చాలా ఎక్కువ దీంట్లో కిడ్నాప్లు ఇంకోటి ఇంతవరకు చౌడేపల్లిలో జరిగిందే లేదు. కిడ్నాప్లు చేసినారని చెప్పేసి ఒక టీ అంగడికి సంబంధించిన వ్యక్తి నిన్న మన పత్రికా విలేకరులకు కానీ పోలీసులకు కానీ అందరికీ చెప్పడం, అది మిస్యూజ్ చేసి రాంగ్గా పోయి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఇంతవరకు ఏమీ జరగనటువంటి కిడ్నాప్ అనేది తెలియని చౌడేపల్లికి కిడ్నాప్ అనేది వాళ్ళే చూపించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పిలుచుకొని పోయి వాళ్ళే ఎక్కడో దాచిపెట్టి మళ్ళా వాళ్ళంతకు వాళ్ళే తీసుకొచ్చి అదేవిధంగా మిస్గైడ్ చేసి మన విలేకరులందరికీ తెలియజేయడం జరిగింది. అది ఈరోజు పేపర్లో కూడా ప్రచురితమైంది. అదేవిధంగా ఈ పోటీలుగా విభజించి వ్యాపారాలు చేసుకోవడం, ఆరోగ్యకరమైన వ్యాపారాలు చేసుకుంటే మాకేం సమస్యలు లేవు, వాళ్ళు ఏం హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ ఈ రోజు వీళ్ళు జరుగుతూ ఉన్నటువంటి దీనివల్ల మా వాళ్ళందరూ కూడా యూనిట్ అయి మన చౌడేపల్లిలో ఉండే పెద్దలందరితో కూడా మేము సంప్రదించి ఈరోజు సాయంత్రం వీళ్ళందరినీ ఊర్లో ఎవరు కానీ సేట్లు అంగుల్లో పెట్టకూడదని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి నెలకొల్పుతా ఉంది. అదేవిధంగా పాల రేట్లు 3 రూపాయలు టీ అమ్ముతా ఉంది చౌడేపల్లిలో, వీళ్ళు వచ్చి 5 రూపాయలు టీ పెడితే పాల రేటు మాత్రం పెరిగింది లేదు. వీళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పాల రేటు ఉందో ఇప్పుడు అదే విధంగానే ఉంది. చిత్తూరు జిల్లా పుంగనూరు పెద్దపంచాని సమగ్ర కోళ్ల రైతుల సమైక్య సోమవారం పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బ్యాంకుల ఆవరణంలో సమావేశమై విద్యుత్ అధికారుల అపరాధ రుసుం చెల్లింపులపై సమీక్ష సమావేశం నిర్వహించుకున్నారు. కోళ్ల, పాడి, మత్స్య, పట్టు పరిశ్రమలు వ్యవసాయ అనుబంధమైన పరిశ్రమలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. విద్యుత్ అధికారులు మాత్రం వ్యవసాయ కనెక్షన్ల నుండి నీటిని కోళ్ల పరిశ్రమకు అందించడం చట్టరీత్యా నేరమని, అందుకు గాను కోళ్ల ఫారాల యజమానులు అపరాధ రుసుం చెల్లించాలని తాకీదులు ఇచ్చి వేధిస్తున్న విషయంపై సమగ్రంగా చర్చించి తమకు అధికారులు న్యాయం చేయకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్ అంతా చేరి పుంగనూరు మండలము, రామచంద్రము, పంజాని 3 మండలాలు రైతు సోదరులంతా కలిసి అదే కష్టాల్లో ఉండే పౌల్ట్రీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి దీనికి అగ్రికల్చర్ కింద దీన్ని కూడా చేయాలని, మళ్ళా వచ్చి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, దీన్ని కూడా అగ్రికల్చర్ కిందకి చేయాలని మేమంతా కోరడమైంది. రైతులకి దీనికి ప్రభుత్వము దృష్టికి తీసుకొని పోయి ప్రభుత్వం సహకరించాలని మేమంతా పౌల్ట్రీ రైతులంతా కలిసి యూనియన్ ఏర్పడి దీన్ని మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులంతా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పూణె పట్టణంలోని కోనేటి వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఈ రోజు నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. వేకోజామునే మూల విరాట్లకు అభిషేకాలు, విశేష పూజల్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. ఈ రోజు స్వామివారికి ఉదయాన్నే అంకురార్పణ, అభిషేకం నిర్వహించారు. రాత్రి ఈ ఊరేగింపుగా సేనాధిపతిగా ఊరేగింపు కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ తహసీల్దార్లతో సబ్ కలెక్టర్ వెట్టిసెల్వి ఆదేశం. పరిశుభ్రత స్వచ్ఛ నీటి శుద్ధగల వాటర్ ప్లాంట్లని అనుసరించడం జరుగుతుందని పుంగనూరు పురపాలక సంఘ కమిషనర్ సోమవారం వాటర్ ప్లాంట్ యజమానుల సమీక్ష సమావేశంలో వెల్లడి. వేసవిని దృష్టిలో ఉంచుకుని పుంగనూరు మండలంలోని గ్రామాలలో త్రాగునీటి సమస్య, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా సర్పంచులు, కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు సూచన. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.